హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు రక్షాబంధన్ అండి. అందరికైతే ఫస్ట్ హ్యాపీ రక్షాబంధన్. ఇంకా ఈరోజు ఏంటంటే మార్నింగే లేవగానే నేనైతే చూడండి ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసాను. లేచేసి ఇల్లంతా మనం ఎంత 2 days బిఫోరు కొంచెం ఫెస్టివల్స్కి క్లీన్ చేసేసుకుంటూ ఉంటాము. కానీ నేనైతే ఆ డే కంపల్సరీ సేమ్ డే ఉంటారు కదా, సేమ్ డే ఫెస్టివల్ డే అయితే మార్నింగే 4 o'clock లేసేసి మొత్తం కంప్లీట్గా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇంకా అన్ని పనులన్నీ చేసేసుకున్న తర్వాత మా పాప చెప్పాను కదండి, మా పాప అయితే వాళ్ళ డాడీకి ఎవ్రీ ఇయర్ ఫస్ట్ రాఖీ వాళ్ళ డాడీకి కడుతుంది మా పాప అయితే. ఆ తర్వాతనే ఎవరికైనా కడుతుంది ఇంకా. సో దానికోసమని ఎర్లీ మార్నింగ్ 4 o'clock వేసేసి పాప ఇబ్బంది అయినా సరే మేము తనని రెడీ చేసేసి చూడండి ఎవ్రీథింగ్ అన్నీ క్లీన్ చేసేసుకొని సో పాపనైతే నేను రెడీ చేసి ఈ విధంగా ప్లాన్ చేసుకున్నానండి. చూడండి ఈ ఫెస్టివల్ వైబ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంట్లో అట్లా మనకు మార్నింగే ఫ్రెష్గా ఉండేసి అన్నీ వర్క్ అన్నీ చేసుకుంటూ ఉంటే ఆ ఫెస్టివల్ ఫీలింగ్ అనేది మనకు వస్తుందండి. సో ఈ విధంగా అయితే రెడీ అయిపోయి వాళ్ళ డాడీకి అయితే రాఖీ కట్టింది. తను రాఖీ కట్టిన తర్వాత రెడీ అయిపోయి ఇంకా మేము ఫర్దర్గా మా ఇంటికి వెళ్ళేసి నేను మా తమ్ముడికి ఎట్లా రాఖీ కట్టినాను, సో తను వాళ్ళ కజిన్ బ్రదర్స్ ఉన్నారు సమక్ష తల్లికి అయితే తను కూడా వాళ్ళకి రాఖీ ఏ విధంగా అయితే కట్టిందో అవన్నీ వీడియో అయితే మీతో మళ్ళీ ఫర్దర్ వీడియో అయితే షేర్ చేస్తాను. సో ఇదండి ఈరోజు అయితే చూడండి ఎంత హ్యాపీగా వాళ్ళ డాడీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇద్దరు. సో వాళ్ళిద్దరికి రాఖీ కట్టుకొని ఇద్దరు ఒకరికొకరు రాఖీ కట్టుకొని హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది మా ఇంట్లో అయితే ఈరోజు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో మీ ఇళ్ళల్లో కూడా ఈ విధంగా జరుగుతాయి మాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో అందరికైతే వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్. ఇంకొకటి మా వీడియో నచ్చిన వాళ్ళైతే మా పాప కోసం, మా హస్బెండ్ కోసం, మా అందరి కోసం మీరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇదండి ఈరోజు వీడియో, మా రాఖీ ఫెస్టివల్ వీడియో. చూడండి ఎంత మంచిగా హ్యాపీగా సమక్షతాలే స్వీట్ పెట్టేసి ఇంకా నెక్స్ట్ వాళ్ళ డాడీ తనకి రాఖీ కట్టేసి ఇంకా వెంటనే తను కూడా స్వీట్ తినేసింది. హ్యాపీగా కొద్దిసేపు ఆడుకున్నారు. ఆ తర్వాత ఇంకా మేము అన్నీ రెడీ అయిపోతున్నాం. అప్పటికే బ్యాగ్ చదువుకోవడము, ఇంకా వెళ్ళడానికి బస్సెస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇంకా మార్నింగే బస్సెస్ ఇబ్బంది అని కాదు, కానీ ఇక మనకైతే ఈ రాఖీ పౌర్ణమి అంటే కంపల్సరీ మార్నింగే వెళ్తూ ఉంటాము. ఎందుకంటే మార్నింగే మనం రాఖీ కట్టుకుంటే అయితే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం వరకు అయితే మనకు ఫెస్టివల్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ఎవరింటి దగ్గరైనా కూడా. సో ఇదండి చూడండి ఎంత చక్కగా కడుతున్నారో ఇద్దరు. నాకైతే నచ్చింది ఈరోజైతే మా ఇంట్లో. మీకు నచ్చినట్లయితే మా వీడియో కోసం అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మేము ఇంకా ఇవన్నీ చేసేసి వచ్చేసి బస్ కోసం అయితే ఎక్కువసేపు అయితే ఈరోజు వెయిట్ చేయలేదండి. హ్యాపీగా వెళ్ళినాం బస్సులో కూడా. ఇంకా చూడండి మధ్యలో నేను స్టాప్ చేసి వాళ్ళనే చూస్తూ ఉన్నాను, మాట్లాడడం స్టాప్ చేసి వాళ్ళు ఏ విధంగా చేసిందని చెప్పేసి. చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటాను. మీ వీడియోస్ కూడా మాతో షేర్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఆడుకున్నారో కాసేపు. ఇంకా ఫైనల్గా అయితే మేము బయలుదేరైతే మా ఇంటికి వెళ్ళినామండి. సో ఫర్దర్ వీడియోస్ మళ్ళీ మేము మా తమ్ముడికి నేను ఏ విధంగా రాఖీ కట్టినాను, తను ఏ విధంగా ఎంజాయ్ చేసింది మా ఇంటికి వెళ్ళిన తర్వాత అనేది మీకు ఫర్దర్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.